పార్టీలో చేరాడని భావిద్దాం. అలాగే సోదరులారా, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా తక్కువ వయసులో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు 95లో 10,000 కోట్లున్న బడ్జెట్ని 52,000 కోట్లకు పెంచి ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచిన ఆయన మళ్ళీ రావాలని, అలాగే అలిపిరిలో బాంబు దాడి జరిగినా భయపడని, కంట తన్నీరు పెట్టని చంద్రబాబు నాయుడు గారి చేత కన్నీరు పెట్టించిన మనుషుల్ని ఏమనాలి సోదరులారా? నా విజయంతో సమాధానం చెప్పాలని, ఎప్పుడు అలుగుటయే ఎరుగని అజాత శత్రువుడా అతడు అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవని భారతంలో ధర్మరాజు గురించి ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది. ఏ రోజు 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో అలగటం ఇలాంటి చేయని పెద్ద మనిషిని, ఇది గౌరవ శోభ కాదు, ఇది గౌరవ శోభ. ఈ సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తప్పకి అడుగు పెట్టనని భీషణ ప్రతిజ్ఞ చేసిన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయటానికి ఈ రాష్ట్ర ప్రజలు ఇది చారిత్రాత్మక అవసరంగా భావించి దానికి సంసిద్ధులై 13వ తారీఖున ఈవీఎంలో తెలుగుదేశం బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులు సోదరులారా. 3-4 శాసనసభ్యులు పనికి మాలిన వాగుడు వాగితే, స్పీకర్ పనికి మాలిన కూర్చుంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సభలో ఉండి ఆ రోజు మయసభలో ద్రౌపది నా చేర వడలాగుతున్నారు మావా అంటే చూడగలుగుతున్నాను ఎలా చెప్పగలనంటాడు ధృతరాష్ట్రుడు కళ్ళు లేవు కాబట్టి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సభలో ఉండి మౌన అర్థాంగీకారంలాగా ఈ పెద్ద మనిషి చేత కన్నీరు పెట్టించిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇక పనికిరాడని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. చంద్రబాబు గారి ప్రతిపక్ష హోదా తీసేస్తానికి ఇక్కడున్న శాసనసభ్యుడిని తెలుగుదేశం నుంచి తీసుకున్నానని జగన్మోహన్ రెడ్డి నాకు చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా పోయిందా అని అడుగుతున్నా. 94 ఎన్నికలు రిపీట్ అవుతున్నాయి. 2 ఎంపీలు ఉన్న 89లో తెలుగుదేశం స్టన్నింగ్ మెజార్టీతో అధికారంలోకి వచ్చి ప్రధాన ప్రతిపక్ష హోదా మిగలని పరిస్థితి. అదే పరిస్థితిలో ముఖ్యమంత్రికి, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుందో రాదో తెలియని పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నాయని నేను భావిస్తున్నా. అలాగే సోదరులారా, వైసీపీలో ఎన్నో అవమానాలు మోసా నిద్రలేని రాత్రులు గడిపా కేడీసీసీ బ్యాంకుని నెంబర్ 1 స్థానంలో పెట్టిన 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన నన్ను అవమానించారు. నా గుండెకి స్టంటేస్తే నేను పలకరించుకుంటా రమ్మంటే ఇక ఆ రోజే ఇక అనవసరం అనుకున్నా. సార్తో మాట్లాడినాక నాకు మళ్ళీ రాజకీయాల్లో కొనసాగాలి పచ్చబొట్లు వేయించుకున్నాళ్ళు వైసీపీ శ్రేణులు, నా కార్యకర్తలు, సహచరులు, నాయకులు, అభిమానులు అందరి కోసం గన్నవరంలోనే ఉంటానని చెప్పా. మీతో గన్నవరం అమెరికా వెళ్ళిపోతానని చెప్పారు. పోయినలోడు నేను 7 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నా. నేను ఖర్చు పెట్టిన ఆ రోజు ఖర్చు పెట్టి 80-90 కోట్లు నా కష్టార్జితం, నా రక్తం. నేను కొండల దవల, చెరువుల దవల సోదరులు మంచి జాతకు వచ్చాను. నన్ను ఆశీర్వదించండి. మళ్ళీ నాకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని నన్ను తెలుగుదేశం శ్రేణులు హక్కును చేర్చుకున్నాయి. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు నా తండ్రి కన్నా పెద్దళ్ళు. నేను ఆయనకి పాదాభివందనం చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నా. పేపర్లు ఆపాలి. బాలశౌరి గారు.